హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీ మూర్తిమత్వం విభాగంలోని ఇంపార్టెంట్ బిట్స్ గ్యాదర్ చేసి వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: మూర్తిమత్వ లక్షణాల్లో క్రింది వాటిలో సత్యమైనది ఏది? ఆప్షన్స్: 1 సార్వత్రికం కాదు, 2 గతిశీలకమైనది కాదు, 3 స్థిరంగా ఉండదు, 4 అభ్యసనంపై ఆధారపడదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సార్వత్రికం కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? కింది మూర్తిమత్వ లక్షణాల్లో సత్యమైనది ఏది అంటే ఇది సార్వత్రికం కాదు అనేది ఇక్కడ సత్యం, మిగతావన్నీ అసత్యం. అంటే మూర్తిమత్వ లక్షణాల్లో సత్యమైనది ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ గతిశీలకమైనది కాదు అనేది అసత్యమే, స్థిరంగా ఉండదు అనేది అసత్యమే, అభ్యసనంపై ఆధారపడదు అనేది అసత్యమే. అంటే ఇక్కడ ఇది గతిశీలకమైనది, స్థిరంగా ఉంటుంది మరియు అభ్యసనంపై ఆధారపడుతుంది, బట్ సార్వత్రికం కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, సార్వత్రికం కాదు. నెక్స్ట్ క్వశ్చన్: నిర్ధారణ మాపనలో ఉండే దోషం ఏది? ఆప్షన్స్: 1 ఔదార్య లోపం, 2 కేంద్రీయ స్వభావ దోషం, 3 హలో ప్రభావం, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. నిర్ధారణ మాపనలో ఉండే దోషం ఏది అంటే ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఔదార్య లోపం ఉంటుంది నిర్ధారణ మాపనిలో, కేంద్రీయ స్వభావ దోషం కూడా ఉంటుంది, హలో ప్రభావం కూడా ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ పైవన్నీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఉద్దీపనలు అస్పష్టంగా అర్థరహితంగా ఉండే పరీక్షలు ఏవి? ఆప్షన్స్: 1 ప్రక్షేపక పరీక్షలు, 2 అప్రక్షేపక పరీక్షలు, 3 నిర్ధారణ మాపనలు, 4 శోధన సూచికలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రక్షేపక పరీక్షలు. ఉద్దీపనలు అస్పష్టంగా అర్థరహితంగా ఉండే పరీక్షలు ఏవి అంటే ప్రక్షేపక పరీక్షలు అనేవి ఉద్దీపనలు అస్పష్టంగా మరియు అర్థరహితంగా ఉంటాయి ప్రక్షేపక పరీక్షల్లో. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఒక సన్నివేశంలో వ్యక్తి స్వేచ్ఛగా పరిస్థితులను బట్టి సమాధానాలు చెప్పే ప్రశ్నావళి ఏది? ఆప్షన్స్: 1 నిర్ధారిత ప్రశ్నావళి, 2 స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి, 3 నియంత్రిత ప్రశ్నావళి, 4 పైవేవి కాదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఒక సన్నివేశంలో వ్యక్తి స్వేచ్ఛగా పరిస్థితులను బట్టి సమాధానాలు చెప్పే ప్రశ్నావళిని ఏమంటారు అంటే తను స్వేచ్ఛగా చెప్తున్నాడు. సో తనను ఇలా చెప్పమని ఎవరు నిర్దేశించట్లే. సో ఇది ఏమవుతుంది? అప్పుడు స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: RIBT రిట్లో నిర్ణయకం కానిది ఏది? ఆప్షన్స్: 1 కదలిక, 2 రంగు, 3 ఆకారం, 4 ప్రకృతి ఆకారాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రకృతి ఆకారాలు. రిట్లో నిర్ణయం కానిది ఏది అంటే రిట్లో కదలిక నిర్ణయం అవుతుంది, రంగు నిర్ణయం అవుతుంది, ఆకారం కూడా నిర్ణయం అవుతుంది. ప్రకృతి ఆకారాలు మాత్రం రిట్లో నిర్ణయం కావు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: మూర్తిమత్వ మాపనాల్లో అప్రక్షేపక విషయనిష్ట పరీక్షలు ఏవి? ఆప్షన్స్: 1 మూర్తిమత్వ శోధికలు, 2 స్వీయ చరిత్ర, 3 ప్రశ్నావళి, 4 పరిపృచ్ఛ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మూర్తిమత్వ శోధికలు. మూర్తిమత్వ మాపనాల్లో అప్రక్షేపక విషయనిష్ట పరీక్షలు ఏవి అంటే మూర్తిమత్వ శోధికలు అనేవి అప్రక్షేపక విషయనిష్ట పరీక్షలు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: వాస్తవిక సూత్రం ఆధారంగా ఉండే చలన శక్తి ఏది? ఆప్షన్స్: 1 అహం, 2 అద్యహం, 3 చేతనం, 4 అచేతనం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అహం. వాస్తవిక సూత్రం ఆధారంగా ఉండే చలన శక్తి అంటే అహం అనేది వాస్తవిక సూత్రం ఆధారంగా ఉండే చలన శక్తి. ఇక్కడ అద్యహం కానీ చేతనం కానీ అచేతనం కానీ కావు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్:
వ్యక్తికి నియంత్రణ ఉండకుండా ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాని విషయాలు ఎక్కడ ఉంటాయి? ఆప్షన్స్ 1 చేతనం, 2 ఉపచేతనం, 3 అచేతనం, 4 అహం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అచేతనం. వ్యక్తికి నియంత్రణ ఉండకుండా ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాని విషయాలు అచేతనంలో ఉండిపోతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు మలమూత్ర విసర్జన ఎక్కువ చేసి సంతృప్తి చెందే ఉపదశ ఏది? ఆప్షన్స్ 1 మౌఖిక నిష్క్రియాత్మక దశ, 2 మౌఖిక దౌర్జన్య దశ, 3 ఆసనధారణ దశ, 4 ఆసన బహిష్కరణ దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆసన బహిష్కరణ దశ. శిశువు మలమూత్ర విసర్జన ఎక్కువ చేసి సంతృప్తి చెందే దశ ఏది అంటే ఆసన బహిష్కరణ దశ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మంచి కండపుష్టి కలిగి ఉండి ఆశావాదంతో సర్దుబాటు చేసుకునే వ్యక్తులు ఏ రకానికి చెందుతారు? ఆప్షన్స్ 1 ఫీవర్ కాయలు, 2 క్రీడాకాయలు, 3 స్థూలకాయలు, 4 లంబాకృశకాయలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్రీడాకాయలు. మంచి కండపుష్టి కలిగి ఉండి ఆశావాదంతో సర్దుబాటు చేసుకునే వ్యక్తులు క్రీడాకాయుల రకానికి చెందుతారు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంఘం కోసం పాటుపడుతూ నాయకత్వ విలువలు కలిగి ఉండేవారు స్ట్రాంగర్ ప్రకారం ఏ విలువలు కలిగి ఉంటారు? ఆప్షన్స్ 1 ఆర్థిక విలువలు, 2 మత విలువలు, 3 సాంఘిక విలువలు, 4 సైద్ధాంతిక విలువలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సాంఘిక విలువలు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, సంఘం కోసం పాటుపడుతూ నాయకత్వ విలువలు కలిగి ఉండేవారు స్ప్రాంగర్ ప్రకారం ఏ విలువలు కలిగి ఉంటారంటే సాంఘిక విలువలను కలిగి ఉంటారు. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శాండీఫర్ మూర్తిమత్వ మూలకాల్లో శరీర నిర్మాణ లక్షణం కానిది ఏది? ఆప్షన్స్ 1 జీవక్రియలు, 2 రక్తపీడనం, 3 రక్తవర్గాలు, 4 ప్రజ్ఞ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ప్రజ్ఞ. శాండీఫర్ మూర్తిమత్వ మూలకాల్లో శరీర నిర్మాణ లక్షణం కానిది ఏది అంటే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. జీవక్రియలు అనేవి శరీర నిర్మాణ లక్షణమే, రక్తపీడనం కూడా శరీర నిర్మాణ లక్షణమే, రక్త వర్గాలు కూడా శరీర నిర్మాణ లక్షణం. ఇక్కడ ప్రజ్ఞ అనేది మాత్రం శరీర నిర్మాణ లక్షణం కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకలి, నిద్ర, దాహం దీని ఆధీనంలో ఉంటూ పీయూష గ్రంథిని నియంత్రించేది ఏది? ఆప్షన్స్ 1 హైపోథాలమస్, 2 థాలమస్, 3 ద్వారగొర్ధం, 4 వెన్నుపాము. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హైపోథాలమస్. ఆకలి, నిద్ర, దాహం దేని ఆధీనంలో ఉంటూ పీయూష గ్రంథిని నియంత్రిస్తాయంటే హైపోథాలమస్ ఆధీనంలో ఉంటూ పీయూష గ్రంథిని నియంత్రించేది. సో ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువును అంగీకరించిన గృహ వాతావరణంలోని పిల్ల ప్రవర్తన. ఆప్షన్స్ 1 సర్దుబాటు సమస్యలు, 2 అవిధేయత చూపుట, 3 భవిష్యత్ని విశ్వాసంతో ఎదుర్కోవటం, 4 భయపడుతూ ఉంటాయి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భవిష్యత్తును విశ్వాసంతో ఎదుర్కోవడం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, శిశువును అంగీకరించిన గృహ వాతావరణంలోని పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే భవిష్యత్తును విశ్వాసంతో ఎదుర్కొనే విధంగా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బెల్ అనుగుణ్యత శోధికలో లేని సర్దుబాటు ఏది? ఆప్షన్స్ 1 గృహ సర్దుబాటు, 2 వృత్తి సర్దుబాటు, 3 ఉద్వేగ సర్దుబాటు, 4 నైతిక సర్దుబాటు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నైతిక సర్దుబాటు.
బెల్ అనుగుణ్యత శోధికలో లేని సర్దుబాటు ఏది అంటే ఆప్షన్స్ చూద్దాం. గృహ సర్దుబాటు అనేది బెల్ అనుగుణ్యత శోధికలో ఉంటుంది. వృత్తి సర్దుబాటు ఉంటుంది, ఉద్వేగ సర్దుబాటు కూడా ఉంటుంది. కానీ నైతిక సర్దుబాటు అనేది మాత్రం బెల్ అనుగుణ్యత శోధికలో లేదు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిపాలు త్రాగుతూ లైంగిక సహజాతం సంతృప్తి పరుచుకునే దశ ఏది? ఆప్షన్స్ 1 మౌఖిక దశ, 2 ఆసన దశ, 3 శిష్ణ దశ, 4 గుప్త దశ. The right answer is option 1 మౌఖిక దశ. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిని ప్రత్యర్థిగా చూసే ద్రాక్షాయణి తన తండ్రి ప్రేమను పొందాలనుకుంటుంది. అయితే ద్రాక్షాయణి ఏ దశలో ఉన్నట్లు? ఆప్షన్స్ 1 గుప్త దశ, 2 శిష్ణ దశ, 3 జననాంగ దశ, 4 ఆసన దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శిష్ణ దశ. తల్లిని ప్రత్యర్థిగా చూసే ద్రాక్షాయణి తన తండ్రి ప్రేమను పొందాలనుకుంటుంది అంటే ఆమె ఏ దశలో ఉన్నట్టు అంటే శిష్ణ దశలో ఉన్నట్టు. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనోలైంగిక వికాసంలో ఆసన మౌఖిక దశల్లో ఉపదశలుగా పేర్కొన్నది. ఆప్షన్స్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, 2 కార్ల్ అబ్రహం, 3 కార్ల్ రోజర్స్, 4 ఎరిక్సన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కార్ల్ అబ్రహం. మనోలైంగిక వికాసంలో ఆసన మౌఖిక దశల్లో ఉపదశలుగా పేర్కొన్నది కార్ల్ అబ్రహం. సో ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈగోని పర్యవేక్షించే నీతి బోధకుడు. ఆప్షన్స్ 1 అధ్యహం, 2 చేతనం, 3 ఉపచేతనం, 4 అచేతనం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అధ్యహం. ఈగోని పర్యవేక్షించే నీతి బోధకుడు అధ్యహం. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాలను దాచుకుంటూ అవసరమున్న సందర్భంలో గుర్తుకు తెచ్చుకునేందుకు ఉపయోగపడేది ఏది? ఆప్షన్స్ 1 చేతనం, 2 ఉపచేతనం, 3 అచేతనం, 4 అధ్యహం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉపచేతనం. అనుభవాలను దాచుకుంటూ అవసరం ఉన్న సందర్భంలో గుర్తు తెచ్చుకునేందుకు ఉపయోగపడేది ఏంటి అంటే ఇక్కడ ఉపచేతనం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోజ్యుడు తనకు తెలియకుండానే తనలోని నిగూఢమైన వైఖరులను, ప్రేరణలను, కోరికలను, సంఘర్షణలను కథ ద్వారా ఈ నికషలో వ్యక్తపరచుతాడు. ఆప్షన్స్ 1 RIBT, 2 TAT, 3 CAT, 4 OSS. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 TAT. ప్రయోజ్ఞుడు తనకు తెలియకుండానే తనలోని నిగూఢమైన వైఖరులను, ప్రేరణలను, కోరికలను, సంఘర్షణలను ఏకత ద్వారా నికషలో వ్యక్తపరచుతారంటే TATలో. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, MMPIలో సరికాని జత. ఆప్షన్స్ 1 హిస్టీరియా శరీర సంబంధం కాని శిరోభరం, 2 చిత్రభ్రమ అధిక అనుమానాలు, 3 హైపోమానియా అధికంగా ఉద్రేకపడడం, 4 సైకోస్థీనియా అల్పోన్మాదం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సైకోస్థీనియా అల్పోన్మాదం. MMPIలో సరికాని జత అన్నారు ఇక్కడ. అది కరెక్ట్గా చూసుకుంటే మనకు ఆన్సర్ అర్థమవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్షేపక పరీక్ష కానిది ఏది? ఆప్షన్స్ 1 స్వీయ చరిత్ర, 2 జీవిత చరిత్ర, 3 సన్నివేశ పరీక్షలు, 4 చిత్ర క్రమీకరణ పద్ధతి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చిత్ర క్రమీకరణ పద్ధతి. అప్రక్షేపక పరీక్ష కానిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ స్వీయ చరిత్ర అప్రక్షేపక పరీక్షనే, జీవిత చరిత్ర కూడా అప్రక్షేపక పరీక్షనే, సన్నివేశ పరీక్షలు కూడా అప్రక్షేపక పరీక్షలే. ఇక్కడ చిత్రమీకరణ పద్ధతి అనేది మాత్రం అప్రక్షేపక పరీక్ష కాదు. సో ఆప్షన్ 4 ఈజ్
రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సత్య ప్రవచనం. చేతన ప్రవర్తనను అంచనా వేసేవి అప్రక్షేపక పరీక్షలు. బి, అచేతన ప్రవర్తనను అంచనా వేసేవి ప్రక్షేపక పరీక్షలు. సి, అప్రక్షేపక పరీక్షల్లో వ్యక్తి స్వయంగా స్పష్టమైన ఉద్దీపనలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ 1 ఏ మాత్రమే సత్య ప్రవచనం, ఆప్షన్ 2 ఏబి మాత్రమే, ఆప్షన్ 3 ఏబిసి 3 కూడా సత్యాలు, ఆప్షన్ 4 ఏసిలు సత్యాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏబిసి 3 కూడా సత్యాలు. ఇక్కడ ఏంటి, చేతన ప్రవర్తనను అంచనా వేసేవి అప్రక్షేపక పరీక్షలు, ఇది కరెక్టే. అచేతన ప్రవర్తనను అంచనా వేసేవి ప్రక్షేపక పరీక్షలు అనేది ఇది కూడా కరెక్టే. అప్రక్షేపక పరీక్షల్లో వ్యక్తి స్వయంగా స్పష్టమైన ఉద్దీపనలకు స్పందించాల్సి ఉంటుందనేది కూడా కరెక్టే. సో ఇక్కడ ఏబిసి 3 కూడా కరెక్టే కదా. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిప్పోక్రటిస్ వర్గీకరణలో వీరు శారీరక ఉద్వేగాలు పరంగా బలంగా ఉంటారు. ఆప్షన్స్ 1 ఔత్సాహికులు, 2 విషణ్ణువులు, 3 ప్రత్య ప్రవృత్తి కలవారు, 4 శ్లేష్మ ప్రవృత్తి కలవారు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రత్య ప్రవృత్తి కలవారు అనేది కరెక్ట్ ఆన్సర్. హిప్పోక్రటిస్ వర్గీకరణలో వీరు శారీరక ఉద్వేగాల పరంగా బలంగా ఉంటారు అంటే ప్రత్య ప్రవృత్తి కలవారు. ఇతని ప్రకారం హిప్పోక్రటిస్ వర్గీకరణ ప్రకారం శారీరక ఉద్వేగాల పరంగా బలంగా ఉంటారనేది ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.